ప్రశాంత్ పూజారిని దారుణంగా చంపేశారండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటోలో ఉన్నటువంటి హిందువులందరినీ కేవలం ముస్లిం మతానికి హర్ష తెలుసా? ప్రశాంత్ పూజారి అనే పేరు విన్నారా? ఈ ఫోటో చూస్తే గుర్తుపట్టగలరా? శివమొగ్గ, మంగళూరు, బెంగళూరు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో వీరి పేరు. ఈ ఫోటోలో చూస్తున్నటువంటి వ్యక్తులు చూడండి. ముస్తఫా 28, హనీఫ్ 30. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియా. జై కృష్ణ ధర్మరక్షణ. మీకు కర్ణాటక రాష్ట్రంలోని హర్ష తెలుసా? 28 ఏళ్ల మన హిందూ పోరాట యోధుడు. ఈ ఫోటో చూస్తే గుర్తుపడతారా మీరు? గుర్తు రాలేదా? మర్చిపోయారా? పోనీ ప్రశాంత్ పూజారి అనే పేరు విన్నారా? ఈ ఫోటో చూస్తే గుర్తుపట్టగలరా? ఇతను కూడా ఒక హిందూ పోరాట యోధుడు. ఈ ఫోటో కూడా, ఇతని పేరు కూడా మర్చిపోయారా? అప్పుడే సరే. మీకు అశోక్ పూజారి అనే పేరు విన్నారా? అశోక్ పూజారి మర్చిపోయారా? సరే. నవీన్ సోమయ్య 35 సంవత్సరాలు. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులో విన్నారా? ఈ ఫోటో చూస్తే గుర్తుపట్టగలరా? కనీసం తెలియదు అనుకుంటా. సుహాన్ శెట్టి 30 సంవత్సరాలు. ఇతను కూడా హిందూ పోరాట యోధుడు. ఇతను ఎప్పుడైనా చూసారా? కర్ణాటక రాష్ట్రంలో చూడలేదా? శివమొగ్గ, మంగళూరు, బెంగళూరు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో వీరి పేర్లు ఎప్పుడైనా ఉన్నారా? ఇక అత్యంత కిరాతకంగా చంపబడ్డవారు, మీడియా ఛానళ్లలో హైలైట్ అయిన వారు కూడా మీరు గుర్తుపట్టలేకపోతే, ఇంకా వీరి వెనకున్నటువంటి సుమారు 25 మంది మన హిందూ పోరాట యోధులు చనిపోతే మీరు ఏం గుర్తుపట్టగలరు చెప్పండి? అధికారికంగా హైలైట్ అయ్యి దారుణంగా చంపబడ్డ ప్రూఫ్స్ బయటపడ్డ తర్వాత కూడా వీరి మొహాలు మీరు గుర్తుపట్టలేకపోతే, ఇంకా అనధికారికంగా గుంపులో గోవిందలాగా మారుమూలలోనూ లేకుంటే చెరువుగట్టుల్లోనూ అన్యాయంగా దారుణంగా గుర్తు తెలియని వ్యక్తుల చేత చంపబడ్డ వ్యక్తులు, మూకుమ్మడి దాడుల్లో చంపబడ్డ వ్యక్తులు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారులేండి? వీరందరూ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులందరూ కూడా సుమారు 23 మంది అధికారికంగా పోలీసు వారు నిర్ధారించి నేషనల్ మీడియాలో గుర్తుపట్టి పలానా ముస్లిం సంస్థకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులు చంపేశారు, వీరందరూ హిందువులు, చంపిన వారందరూ ముస్లింలు. ఆ ముస్లింలందరూ ఎవరు అంటే PFI. ఏంటండి? PFI, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక ముస్లిం సంస్థలో ఉన్నటువంటి ఈ ముస్లిం వ్యక్తులు ఉగ్రవాదులు, మత ఉగ్రవాదులు. ఈ యొక్క ముస్లిం ఉగ్రవాదులు మన హిందూ కార్యకర్తల్ని, మన హిందూ పోరాట యోధుల్ని, మన హిందువుల్ని ఇంత దారుణంగా కర్ణాటక రాష్ట్రంలో చంపేశారు. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వస్తుంది అంటే, నిన్న సాయంత్రం సోహాన్ శెట్టి అనే 30 సంవత్సరాల హిందూ యోధుడిని చంపేశారండి. 6 దాడి చేసి అత్యంత కిరాతకంగా అతన్ని పదునైన కత్తులతో చంపేశారు. ఇతని ఫోటో చూడండి, గుర్తుపట్టండి. ఇది నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన. చంపిన వారు ఎవరో తెలుసండి? ఒక ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి ముస్లిం ఉగ్రవాదులు, ముస్లిం సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఏంటండి దారుణం? కాశ్మీర్లో జరిగి కనీసం వారం కూడా గడవట్లేదు కదండి, మళ్ళీ మత ప్రకారంగా ఈ చంపడం ఏంటి? ఇది జరిగిన కేవలం 2 రోజుల ముందు ఎవరో తెలుసండి? అతని పేరు నవీన్ సోమయ్య, 35 సంవత్సరాలు. ఇతను ఒక హిందూ భావజాలానికి తగ్గట్టు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై అతను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడు అంతే. దానికోసం ఇతన్ని దారుణాతి దారుణంగా 2 రోజుల క్రితమే చంపేస్తే కనీసం మీడియా బయటకు కూడా చెప్పాల. స్థానిక గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. కర్ణాటక గవర్నమెంట్, అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంటే హిందువుల్ని చంపుతూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. అసలు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ ఉగ్రవాదానికి మతం లేదు, కులం లేదని మాట్లాడే వెధవలందరూ కూడా ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఒక్కసారి ఈ ఫోటోలో చూస్తున్నటువంటి వ్యక్తులు చూడండి. వీళ్ళందరూ కూడా ఒక ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇక్కడ కూడా 6, ఒకటి ఫోటో దొరకల. ఈ 6 వ్యక్తులు ఏం చేశారంటే, అశోక్ పూజారి అని చెప్పి కర్ణాటకలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని మీద అర్ధరాత్రి అతని మీద 6 ముస్లిం వ్యక్తులు దాడి చేసి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ కోసేశారు.
అతను ప్రాణాలతో బయటపడి ట్రీట్మెంట్ తీసుకొని అతను చెప్పిన మాటలు ఏంటంటే, వీరందరూ కూడా పిఎఫ్ఐ అనే ఒక ముస్లిం సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు, వీరందరూ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ వీరు చంపవలసిన టార్గెట్ వేరే ఉంది అని గాయపడి హత్యాయత్నానికి గురైనటువంటి వ్యక్తి పబ్లిక్గా చెప్పాడు. కానీ ఎలాంటి రక్షణ చర్యలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుపోగా ఎవరైతే ఈ యొక్క అశోక్ పూజారిని పొడిసి చంపాలని చూశారో ఆ వ్యక్తుల్ని బెయిల్ మీద వదిలేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, దీంట్లో సాక్ష్యం లేదు అని చెప్పి బెయిల్ మీద వదిలేశారండి వీళ్ళని. ఎవరు? ముస్తఫా 28, హనీఫ్ 36, కబీర్ 28, వీరిని బెయిల్ మీద వదిలేశారు. వదిలేస్తే కరెక్ట్గా 2 వారాల తర్వాత అక్టోబర్ 9వ తారీఖున వీళ్ళు ఏం చేశారంటే, ప్రశాంత్ పూజారి ఏదైతే అశోక్ పూజారి మీద దాడి చేసి కొన ఊపిరితో బయటపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ మీద వదిలేయడంతో మళ్ళీ వారి ముగ్గురే వెళ్ళి ఇంకొక ముగ్గురితో కలిసి వెళ్ళి ఎవరైతే ప్రశాంత్ పూజారిని దారుణంగా చంపేశారండి. అంటే ఇది ఎంత దారుణమైన వ్యవస్థ ఒకసారి అర్థమవుతుందా? ఎంత దారుణమైన ఉగ్రవాద లక్షణాలతో మనుషులు చంపేయాలని చూస్తున్నటువంటి వ్యక్తులు, గాయపడ్డటువంటి వ్యక్తులు, బయటపడి సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి కూడా ఉన్నప్పటికీ కూడా వీరిని బెయిల్ మీద ఏ విధంగా వదిలేశారు వీళ్ళని. ఆ తర్వాత 2 వారాలకే అక్టోబర్ 9వ తారీఖున ఈ ప్రశాంత్ పూజారి అనే వ్యక్తిని దారుణంగా చంపేశారండి. ఇది కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఇది ఒకటా రెండా ఈ ముస్లిం ఉగ్రవాద లక్షణాలు కలిగినటువంటి మత శాంతస్తవాదులకి ఇక మన భారతదేశంలో పనేంటండి వీళ్ళకి? ఎందుకండి ఇంత దారుణంగా మన హిందువులని, మన దేశ ప్రజలని చంపుతున్నారు? ఇదేనా మత సామరస్యం? భారతదేశం వీళ్ళని హక్కుని చేర్చుకొని అన్నం పెట్టి ప్రేమగా చూస్తూ భాయి అని తిరుగుతూ, ఈడు నా ఫ్రెండ్, ఈడు నా దోస్తుగాడు, ఈడు మా మామగాడు, ఈడు మా కాక అని తిరిగేటువంటి సెక్యులర్ విధవలందరూ గుర్తుపెట్టుకోండి. ఈ దారుణాతి సంఘటనలు వినండి. పోనీ ఈ ప్రశాంత్ 28 సంవత్సరాలు విన్నారా? కరెక్ట్గా 2.5 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి విషయం. ఇతని మీద కూడా 6 దాడి చేసి చంపేశారు. 28 సంవత్సరాలు. అతను చేసిన తప్పేంటండి? గోమాతని, తను పూజించేటువంటి గోమాతని అడ్డంగా రోడ్డు మీద కోస్తుంటే, ఏంట్రా ఇలా చేస్తున్నారు మీరని అడ్డుకొని ఆ గోమాతని, మూగజీవిని కాపాడినందుకు కక్షగట్టి చంపేశారండి. ఎంత దారుణమా? ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటోలో ఉన్నటువంటి హిందువులందరినీ కేవలం ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఒక సంస్థ సభ్యులు చంపేశారు. దీని మీద ఎలాంటి చర్య, ఎలాంటి ఎంక్వైరీ, బాధితులకు న్యాయం చేయడం, దాడి చేసిన వారిని శిక్షించడం ఏమీ కనబట్లా. వాళ్ళు చంపేసిన వాళ్ళ ఫోటో కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత దారుణం! నిన్న రాత్రి చంపబడ్డటువంటి వ్యక్తి ఫోటో ఒకసారి చూడండి. ఈయన పేరు సోహన్ శెట్టి 30. ఇదేనా? మమ్మల్ని కూడా చంపుతారు, ఇవాళగైతే రేపైనా చంపుతారు. ఒరే, మన దేశం ఉగ్రవాదులు చేతుల్లోకి వెళ్ళిపోతుందిరా. ఎడారి మతాలు మన దేశాన్ని ఆక్రమిస్తున్నారు, మన హిందువులు చంపుతున్నారు, దేవాలయాలు కూల్చుతున్నారు, మహిళల్ని, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి లవ్ జిహాద్ చేస్తున్నారు, తలాకులు చెప్పి వాళ్ళ చేత పిల్లలు కంటున్నారు, అక్రమంగా డబ్బు ఆశ చూపించి వారికి వ్యాధులున్నాయని, రోగాలున్నాయని, పెళ్లిళ్ళు కావట్లేదని, సమస్యలు ఉన్నాయని, దెయ్యం పట్టిందని ఇలాగ అక్రమ మత మార్పులు చేస్తున్నారు. మేలుకొండ్రా, ఏకతాటిపైకి రండిరా, ఇలాంటి వెధవల్ని తరిమి కొట్టండి. స్నేహం చెయ్యొద్దు, వాళ్ళ హోటల్లోకి, వ్యాపారాలకు వెళ్ళి తినద్దు. మతం మారిన వాడి నీ సొంత వాడైనా దూరం పెట్టు, వాడి దూరాన్ని నీకే కాదు దేశానికి కూడా ప్రమాదం అని చెప్తుంటే వింటున్నారా? చూడండి, ఇంకెంతమందిని కోల్పోవాలి? ఎవడైనా మాట్లాడితే, ఇప్పుడు నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను, మొన్న చెప్పాను ఒక వీడియో, సుమారు 1000 వీడియోలకు పైగా గుండెలు బాదుకొని చెప్తున్నాను కదా, అన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాను కదా. ఇవంతా వదిలేసి ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా అండి? సెక్యులర్ మీడియా చెప్పిన విషయం ఏంటో తెలుసా? 23 మంది చనిపోయారని చెప్పి కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని హిందూ సంఘాలు నినదిస్తూ గగ్గోలు పెడుతుంటే వీళ్ళు ఎలా ప్రజల్ని తప్పుదారి పట్టించారో తెలుసా?